ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. రైట్. రాష్ట్రం అంతా కూడా కాదు, దేశం కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఈ ఒక్క వార్డు ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే సోషల్ మీడియానైతే అల్లకల్లోలం చేసేస్తున్నారు జనసేన పార్టీ జన సైనికులు. ఎక్కడ చూసినా కార్ల పైన, ఇంటి పైన, చెప్పాలంటే బైక్ల పైన నెంబర్ ప్లేట్లకి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తమ్ముడు, పిఠాపురం ఎమ్మెల్యే గారి చెల్లెలు అని చెప్పి చాలామంది ఎవరికి వాళ్ళే వాళ్ళ ఓన్ చేసేసుకుంటున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మేనియా మనందరికీ తెలుసు. ఆయన సినిమా చేసిన అలాగే ఉంటుంది, ఆయన బయటకు వచ్చి ఒక నడిచిన అసలు ఆయన ఏది చేసినా సెన్సేషనే. అలాంటిది ఆయన పిఠాపురంలో ఈసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అని పక్కా అయిపోవడంతో, ముఖ్యంగా అన్ని సర్వేలే కాదు, నిజంగా ఆయన పోటీ చేస్తారు అని చెప్పినప్పుడే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. అయితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ముఖ్యంగా పిఠాపురంలో అక్కడ రీసెంట్గా మనం కొంత సోషల్ మీడియాలో కావచ్చు, ముఖ్యంగా వర్మ గారు టీడీపీ నుంచి గతంలో పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా, అంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్మ గారు కూడా రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన చాలా, అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద బెట్టింగులు జరుగుతున్న మాట మనందరికీ తెలుసు. అయితే దాని గురించి అవసరమైతే నా ఆస్తి మొత్తాన్ని కూడా బెట్ పెడతాను, కావాలంటే వచ్చేవాడు రండి అంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఎంత ధీమాగా ఉన్నారనేది ఆలోచించుకోవచ్చు. చాలా మంది అంటే ఆయన గెలుపు కోసం కాదు, బెట్ అంటే మెజారిటీ కోసం ఎక్కువ మంది వేస్తున్నారు. కొంతమంది ఎవరో ఒక ఛానల్ వాళ్ళు అడిగిన ప్రశ్నకు మాత్రం అవసరమైతే నా ఆస్తి మొత్తం బెట్ పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను, ఎవరన్నా వస్తే రండి. పవన్ కళ్యాణ్ గారి గెలుపు మెజారిటీ లెక్కేసుకోవటమే తప్ప గెలుపు గురించి అసలు ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదని వర్మ గారు చెప్తుంటే నిజంగా అందరికీ కూడా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఎందుకంటే ఆయన గెలుపు అనేది నిజంగా ఒక చాలా మందికి చాలా అవసరం. ముఖ్యంగా అది జనసేన పార్టీకి కాదు, రాష్ట్రానికి, తెలుగు వారందరికీ చెప్పాలంటే భారతదేశం అంతా కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పిఠాపురం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ పరుడు. ఆ నిజాయితీ పరుడు గెలవటానికి ఎన్నో కుట్రలు చేశారు, ఎంతో మంది ఇబ్బందులు పెట్టారు, ఎన్నో చేసినా కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. ఆయన ఒక్క గెలుపుతో రాష్ట్ర రాజకీయాలు సమూలంగా మారతాయా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నో ఉన్నాయి చాలా, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే మార్చేస్తారా అని. డెఫినెట్గా మారిస్తే మారుస్తారేమో చెప్పలేం. ఎందుకంటే అలాంటి నాయకులు చాలా అరుదుగా వస్తూ ఉంటారు. మనం ఒకప్పుడు భగత్ సింగ్ కావచ్చు, లేదంటే సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఇంకా అటు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే మన భారతదేశం మీద చూపించిన వాళ్ళు. ఎందుకంటే అంత బలమైన నాయకులు, అంత బలమైన భావజాలం, అంత బలమైన సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టే ఆయన 10 ఏళ్ల పాటు ఒక్క అధికారంగా, అంటే ఒక్క ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ, లేదంటే ఎటువంటి అధికార పదవి లేకపోయినా కూడా ఆయన పార్టీ నిలబెట్టిన తీరు, ఆయన లాంటి వ్యక్తిత్వం, ఒక రూపాయి కూడా ఎదురువారి నుంచి ఆశించకుండా పార్టీ నడిపిన వైన్యం మనం అందరం చూసాం. అలాంటి వ్యక్తి ప్రజల కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి. సినిమాల నుంచే కాకుండా బయటకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు, 100 రూపాయలు ఆయన సంపాదిస్తే 100 రూపాయలు ఇచ్చేయడానికి ఆయన రెడీగా ఉంటాడు. చెప్పాలంటే ఇంకా అప్పు చేసైనా సరే తీసుకొచ్చి ఇవ్వడానికి రెడీగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈసారి పిఠాపురంలో గెలవటంతో చెప్పాలంటే చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది కొంతమందికి నచ్చకే ఆయన లాంటి వ్యక్తి వస్తే ప్రశ్నిస్తాడనో, లేదంటే ఆయన నిజాయితీని చూసి భయపడాల్సి వస్తుందేమో అని చెప్పి, ఎందుకంటే తప్పుని తప్పు అని చెప్పడమే కాకుండా నిలదీస్తాడు. ఆ తప్పును ఆపే వరకు ఊరుకోడు. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే, జనసేన పార్టీని చూస్తే కొంతమందికి వెన్నులో వణుకు పుడుతుంది. సో పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థాయి ఏంటనేది ఒక్కసారి మనం గతంలో చూసుకుంటే, ఆయన చేసిన పోరాటాలు చిన్న చితకవి కాదు. ఉద్దానం నుంచి మొదలు పెడితే, అమరావతి రైతుల దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ పార్టీలో అధికారం, అంటే ఆ కూటమితో ఆయన కలిసి ప్రయాణం చేసినా కూడా నిలదీసిన తీరు టీడీపీకి కూడా బాగా తెలుసు. సో కళ్యాణ్ గారిని మొన్న ఎవరో చెప్పారు, ఆయన జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే నాటు బాంబు టైపు చేతిలోనే పేలిపోయే అవకాశం ఉంటుంది. నిజంగానే ఆయన ఒక మిస్సైల్, జాగ్రత్తగా మనం దాన్ని యూజ్ చేయకపోతే అది ఇక్కడే పేలిపోయే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎంత తొక్కేద్దామని చూసినా కానీ
ఆయన ఆగే వ్యక్తి కాదు, వ్యక్తిత్వం కూడా కాదు. సో ఈసారి పిఠాపురంలో ఆయన గెలవబోతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా వర్మ గారు లాంటి వ్యక్తి కూడా చాలా అద్భుతంగా ఆయనకి సహకరించి, నిజంగా చెప్పాలంటే ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా కొంత భయపెట్టారు. చాలామంది ప్రలోభ పెట్టారు వర్మ గారిని కూడా. ఎందుకంటే వర్మ గారి రాజకీయ భవిష్యత్తు ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే పిఠాపురంలో ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి చాలామంది బెదిరించారు, భయపెట్టారు. అయినా కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రావాలి, ఆయన నిలబడతానంటే నేనే గెలిపించి ఇస్తాను అని చెప్పి ఆయన ముందే అనౌన్స్ చేసిన తర్వాత కొంత చిన్న చిన్న ఇష్యూస్ చాలామంది సృష్టించాలని చూశారు. కానీ నిజంగా వర్మ గారి నుంచి ఉన్న తీరు చాలామందిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఆయన ఈసారి ఆ టీవీ ఛానల్స్లోకి వచ్చి కూర్చుని పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనాన్ని, ముఖ్యంగా ఆయన నార్మల్ మనిషి కాదు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. మనం చూసినట్టు ఆయన చుట్టూ కూడా ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. అలాంటి వ్యక్తి పిఠాపురంలో పోటీ చేయటం, నా సీటు అడగటం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆయనకి ఎమ్మెల్సీ కావచ్చు, రేపొద్దున ఇంకొకటి కావచ్చు, ఏదైనా ఇవ్వచ్చేమో. కానీ నిజంగా ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసిన తీరు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా కానీ ఈసారి ముఖ్యంగా జనసేన పార్టీ జన సైనికులందరూ మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, ఏదేమైనా ఈసారి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి ఎవరైతే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారో, ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసుకున్నారో, ఇది కంటిన్యూ అవ్వచ్చేమో అనుకుంటున్నాను.